Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ భవ్య. ఇప్పుడు థైరాయిడ్ హార్మోన్స్ అనేవి మనకి తగ్గుతూ ఉంటాయి, ఓకే, కానీ ఎక్కువ అవడం వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి? దీన్ని గ్రేవ్స్ డిసీజ్ అంటారంట. సో ఒకసారి ఈ ఇబ్బందులు ఏంటి ఒకసారి కనుక్కోవడానికి మన ముందే ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ రాకేష్ బొప్పన ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? సార్, ఈ థైరాయిడ్ అనేది నార్మల్గా కొన్నిసార్లు కొంతమందికి తక్కువగా ఉంటుంది, కొన్నిసార్లు ఎక్కువ ఉంటుంది థైరాయిడ్ హార్మోన్ అనేది. ఈ హార్మోన్ పెరగడం వల్ల అంటే అసలు ఈ గ్రేవ్స్ డిసీజ్ అంటే ఏంటి సార్? సో థైరాయిడ్ హార్మోన్ తక్కువ ఉంటే హైపోథైరాయిడ్, అది చాలా కామన్ గా ఉండేది. థైరాయిడ్ హార్మోన్ రిప్లేస్మెంట్ ఇస్తాం. సో ఎక్కువ ఉంటే ఏంటి? సో ఎక్కువ ఉంటే ఏంటంటే మోస్ట్ కామన్, అందులో కూడా చాలా ఉన్నాయి, బట్ మోస్ట్ కామన్ గ్రేవ్స్ డిసీజ్ అంటారు. సో ఇదేంటంటే ఇది ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్. అంటే ఏంటంటే బాడీలో టిఎస్హెచ్ రిసెప్టార్ యాంటీబాడీ అంటారు. దీన్ని షార్ట్ గా ట్రాబ్ అని అంటారు, టిఆర్ఏబి. సో ఈ యాంటీబాడీస్ అనేది ఏం చేస్తాయంటే వచ్చి మామూలుగా ఏంటంటే మనకి థైరాయిడ్ గ్లాండ్ అనేది ఇక్కడ ఉంటుంది. సో దీనిలో T4 T3 ఈ థైరాయిడ్ హార్మోన్స్, మనం మామూలుగా థైరాయిడ్ ప్రొఫైల్ ఎప్పుడైనా ల్యాబ్ రిపోర్ట్ చూస్తే TSH T4 T3 మూడు ఉంటాయి. సో ఇందులో TSH అనేది ఏంటంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, T4 T3. సో ఈ T3 T4 అనేవి థైరాయిడ్ హార్మోన్స్ అవి థైరాయిడ్ గ్లాండ్ నుంచి వస్తాయి. సో ఈ TSH అనేది మనకి బ్రెయిన్ లో పిట్యూటరీ గ్లాండ్ అని ఉంటుంది. సో మాస్టర్ గ్లాండ్ అంటారు. సో అక్కడ నుంచి ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, అంటే థైరాయిడ్ గ్లాండ్ ని స్టిమ్యులేట్ చేసే హార్మోన్, అది వచ్చి థైరాయిడ్ గ్లాండ్ మీద యాక్ట్ చేస్తే ఈ థైరాయిడ్ గ్లాండ్ లో నుంచి మనకి T4 T3 ఈ 2 హార్మోన్స్ వస్తాయి. ఇవి థైరాయిడ్ హార్మోన్స్. సో ఇప్పుడు గ్రేవ్స్ డిసీజ్ లో ఏమవుతుందంటే నేను ఇందాక చెప్పినట్టు ఆటో ఇమ్యూన్ కండిషన్. ఇందులో ఈ టిఎస్హెచ్ రిసెప్టార్ యాంటీబాడీ, సో ఈ టిఎస్హెచ్ పిట్యూటరీ నుంచి వచ్చిన టిఎస్హెచ్ అనే హార్మోన్ థైరాయిడ్ గ్లాండ్ మీద పనిచేస్తుంది. సో ఈ టిఎస్హెచ్ రిసెప్టార్ యాంటీబాడీ ఏమవుతుందంటే ఈ థైరాయిడ్ గ్లాండ్ మీద ఉన్న ఈ రిసెప్టార్స్ ఉంటాయి, ఈ పిట్యూటరీ నుంచి వచ్చి యాక్ట్ చేయడానికి టిఎస్హెచ్ కి ఒక రిసెప్టార్ లాగా ఉంటుంది, దాన్ని టిఎస్హెచ్ రిసెప్టార్ అంటారు. సో మనకి టిఎస్హెచ్ రిసెప్టార్ కి యాంటీబాడీస్ ఫామ్ అయిపోతాయి. సో ఈ ఫామ్ అయ్యి ఏమవుతాయి అంటే ఇవి వచ్చి థైరాయిడ్ గ్లాండ్ మీద యాక్ట్ చేస్తాయి డైరెక్ట్ గా. సో పిట్యూటరీతో సంబంధం లేకుండా. సో మనకి ఇదేమైపోతుంది అంటే ఇక అది ఓవర్ స్టిమ్యులేట్ చేస్తుంది. మామూలుగా మెయిన్ ఏంటంటే గ్రో చేయడం అన్నట్టు, అంటే మెయిన్ ఇది సైకిల్ లాగా ఉంటాయి. అంటే మనకి మామూలుగా పిట్యూటరీ థైరాయిడ్ ఒక కోఆర్డినేషన్ లో పనిచేస్తాయి, బ్యాలెన్స్. సో పిట్యూటరీ నుంచి టిఎస్హెచ్ వస్తుంది, T4 T3 థైరాయిడ్ నుంచి వస్తాయి. ఈ బ్లడ్ లో ఎప్పుడైతే T4 T3 లెవెల్స్ ఎక్కువ ఉన్నాయో మళ్ళీ రివర్స్ రెగ్యులేట్ చేస్తాయి, బాగానే ఉన్నాయి వాల్యూస్ ఇప్పుడు అంత అక్కర్లేదు అని. సో అది మళ్ళీ అది ఎప్పుడు బ్యాలెన్స్ లో ఉంటుంది. T4 T3 తగ్గిపోతే TSH పెరిగి మళ్ళీ నార్మల్ అవుతాయి. అలానే T4 T3 ఎక్కువ ఉన్నప్పుడు TSH తగ్గిపోయి మళ్ళీ అది బ్యాలెన్స్ వస్తుంది. ఎప్పుడు T3 T4 నార్మల్ స్టేట్లో మెయింటైన్ చేయడానికి పిట్యూటరీ థైరాయిడ్ ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తాయి. సో ఈ ట్రాబ్ అనేది TSH రిసెప్టార్ యాంటీబాడీస్ అనే ఎప్పుడైతే ఫామ్ అయినాయో ఏం చేస్తాయంటే ఈ బ్యాలెన్స్ ని డిస్టర్బ్ చేస్తాయి, డిస్టర్బ్ చేసి థైరాయిడ్ గ్లాండ్ ని ఓవర్ స్టిమ్యులేట్ చేసేస్తాయి. అంటే ఒకవేళ ఇది మెడిసిన్ వాడినా కూడా అలానే పెరిగే ఛాన్సెస్ ఉండొచ్చా సార్? లైక్ వాళ్ళకు ఉంటుంది రెగ్యులర్ గా? ఇప్పుడు మెయిన్ నేను చెప్పినట్టు ఈ యాంటీబాడీస్ T4 T3 ని ఓవర్ స్టిమ్యులేట్ చేసేసి అది మనకి హార్మోన్ ఎక్సెస్ కాజ్ చేసినాయి. సో ఇప్పుడు మనం దీనికి మేనేజ్మెంట్ ఏంటంటే ముందు డయాగ్నోస్ చేయాలి, ఎందుకంటే థైరాయిడ్ ఎక్సెస్ ఉండే చాలా డిజీజెస్ ఉంటాయి. సో ఇది దీనికి టెక్నీషియం 99 థైరాయిడ్ స్కాన్ అని ఒక స్కాన్ చేస్తాం. ఇప్పుడు థైరాయిడ్ ప్రొఫైల్ చేశాక T3 T4 ఎక్కువ ఉంటే TSH లో ఉంటుంది. దాని తర్వాత టెక్నీషియం స్కాన్ చేస్తాం, లేదా ట్రాబ్ యాంటీబాడీస్ చేస్తాం, రెండు చేస్తాం కొన్ని కేసెస్ లో. ఈ చేయటం వల్ల మనకి అది తెలుస్తుంది. సో ఇది గ్రేవ్స్ అని ఎప్పుడైతే ఐడెంటిఫై అయిందో, ఎందుకంటే గ్రేవ్స్ కాకుండా కొన్ని ఉన్నాయి, సో అది ఈ టాపిక్ కాదు, వేరే సార్. సో ఈ గ్రేవ్స్ అని ఎప్పుడైతే మనకి ఐడెంటిఫై అయిందో మెడికేషన్స్ స్టార్ట్ చేస్తాం, యాంటీ థైరాయిడ్ డ్రగ్స్ ఇస్తాం. సో ఇదేంటంటే ఏదో టాబ్లెట్ ఇచ్చాం తగ్గిపోయిందంటే అలా అవ్వదు, ముందు హై డోస్ ఇవ్వాలి. ఇచ్చి బాడీలో ఉన్న ఈ ట్రాబ్ యాంటీబాడీస్ ఇది రెండు రకాలుగా పనిచేస్తుంది మెడిసిన్. ఒకటి థైరాయిడ్ హార్మోన్ ఎక్సెస్ ఏదైతే ఉందో దాన్ని నార్మలైజ్, అంటే థైరాయిడ్ గ్లాండ్ నుంచి ప్రొడక్షన్ తగ్గిస్తుంది. రెండు ఈ యాంటీబాడీస్ ఏదైతే ఉన్నాయో
ఇమ్యూన్ మాడ్యులేషన్ అంటాం, అంటే ఈ యాంటీబాడీస్ లెవెల్స్ని కూడా తగ్గిస్తుంది. ఓకే ఓకే. సో థైరాయిడ్ని తొందరగా తగ్గిస్తుంది, యాంటీబాడీస్ని స్లోగా తగ్గిస్తుంది. ఓకే. సో మనం అందుకని ముందు హై డోస్ స్టార్ట్ చేస్తాం, స్లోగా టేపర్ చేసుకుంటూ వెళ్తాం. ఇది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 years 2 to 3 years ఇవ్వాల్సి వస్తుంది. ఓకే ఓకే. అండ్ ఈ లోపు ఏంటంటే ఈ డ్రగ్స్ వల్ల కొన్ని కాంప్లికేషన్స్, లివర్ కానీ బ్లడ్లో కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. దానికి సంబంధించిన కొన్ని టెస్ట్లు అవి చేసుకుంటుండాలి, రెగ్యులర్గా చూసుకుంటుండాలి, మానిటర్ చేసుకుంటుండాలి. ఎప్పుడైతే అది ఓవర్ షూట్ అయితే మళ్ళీ కొంచెం తగ్గియాలి డోసు, అండర్ షూట్ అయినప్పుడు మళ్ళీ. సార్ ఈ గ్రేవ్స్ డిసీజ్ అనేది మనకి హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళకంటే తక్కువ థైరాయిడ్ హార్మోన్ ఉన్న వాళ్ళకి కూడా మీరు అన్నట్టు ఆ ట్రాబ్ వల్ల ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయి అంటారా? అది రేర్, అంటే రాకూడదని ఏం లేదు. హైపోథైరాయిడ్ అనేది బ్రాడ్ టర్మ్, అంటే ఇప్పుడు కొంతమంది గ్లాండ్ మొత్తం పనిచేయదు, కొంతమందికి చాలా మినిమల్గా పనిచేయదు. లో డోస్లో ఉన్న వాళ్ళకి రావచ్చు, ఆ కేసెస్ కూడా ఉంటాయి. అట్లానే వెరీ హై డోస్ రిక్వైర్మెంట్ ఉంది అనుకోండి, అందులో అసలు గ్లాండే పనిచేయట్లేదు కదా. సో ఇందాక ట్రాబ్ అనేది థైరాయిడ్ గ్లాండ్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. థైరాయిడ్ గ్లాండ్ పనిచేయనప్పుడు అది పెద్ద ఎఫెక్ట్ చూపియదు. అవునవును, అది ఓకే. సార్ దీనికి ట్రీట్మెంట్ అనేది మీరు చెప్పారు, బట్ యాక్చువల్లీ ఇప్పుడున్న వాళ్ళు థైరాయిడ్ నార్మల్గా వెళ్తుందనే అనుకుని ఉంటారు. వాళ్ళలో ఈ గ్రేవ్స్ డిసీజ్ అనేది థైరాయిడ్ హార్మోన్ పెరుగుతుంది అనడానికి వాళ్ళకి ఎలా తెలుస్తుంది సార్? ఇందులో మెయిన్ ఏంటంటే గుండె దడ ఉంటుంది. ఓకే ఓకే. హార్ట్ బీట్ ఫాస్ట్ గా కొట్టుకుంటది, వీళ్ళకి గుండె దడ తెలుస్తుంది. అట్లానే చేతులు వణుకుతాయి, చేతులు ఇలా పెట్టగానే చేతులు వణుకుతాయి. నెక్స్ట్ ఏంటంటే వెయిట్ లాస్ ఉంటారు, డే టు 2 to 3 times బౌల్ మూమెంట్స్ ఉంటాయి. విరోచనం కాదు కానీ ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, బౌల్ మోషన్స్ ఉంటాయి. సో ఈ మోస్ట్ కామన్. సో ఈ వచ్చి వెయిట్ లాస్ ఉన్నప్పుడు యూజువల్ గా చాలా మంది వెయిట్ లాస్ తో వస్తారు. సార్ బట్ మామూలుగా విన్నది ఏంటంటే కొంతమందికి థైరాయిడ్ గ్లాండ్ అది పెరిగి ఉన్నప్పుడు కొంతమంది వెయిట్ ఎక్కువ గెయిన్ అవుతారు. అదే హైపోథైరాయిడ్ లో వెయిట్ గెయిన్ అవుతారు, ఇది హైపర్ థైరాయిడ్ కదా. థైరాయిడ్ పనిచేయనప్పుడు వెయిట్ పెరిగారు, థైరాయిడ్ ఎక్కువ పనిచేసేటప్పుడు వెయిట్ తగ్గిపోతారు. సో ఇక్కడ ఒకవేళ థైరాయిడ్ అదే లెవెల్లో పెరిగే ఛాన్స్ ఉంటే వాళ్ళు ఇంకా చాలా వెయిట్ లాస్ అయిపోయి లీన్ గా అయిపోతారు. మెయిన్ ఏంటంటే గుండె దడ, చేతులు వణుకుతా ఉంటాయి, వీటికి ఎక్కువ వస్తారు. ఈ వచ్చేలోపు కూడా ఒకసారి 1 to 2 kgs వెయిట్ లాస్ ఉంటాం, మినిమల్ గా ఉంటాయి. బాగా సివియర్ ఫామ్ అంటే లేట్ గా వస్తే బాగా వెయిట్ లాస్ ఉంటుంది. అంటే ఇదివరకు అవైలబిలిటీ ఆఫ్ టెస్ట్ తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ అలా ఉండే సివియర్ స్టేజెస్ ఉండేవి. ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఎర్లీ స్టేజ్లోనే ఎక్కువ మంది డిటెక్ట్ అవుతున్నారు. ఏంటంటే ఓవర్ ఎ పీరియడ్ మనం ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళు ఒకవేళ వాళ్ళలో ఆల్రెడీ థైరాయిడ్ ఉందని డౌట్ ఉంటే కనుక ఈ సిమ్టమ్స్ ఉంటే డెఫినెట్లీ వెంటనే టెస్ట్లు చేయించుకుంటే మంచిది. ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా థైరాయిడ్ టెస్ట్ చేయించుకుంటాం మంచిది, థైరాయిడ్ ఉన్నా లేకపోయినా. ఎందుకంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి రావాలని కాదు, ఎవరికైనా రావచ్చు. సరే ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది ఎక్కువగా రియాక్ట్ అయ్యి ఎక్కువ పెరగడానికి రీజన్స్ అనేవి కొన్నిసార్లు లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ ఫుడ్ హ్యాబిట్స్ రీజన్ అవి ఉండొచ్చా, లేదా బాడీలో ఆటోమేటిక్? ఇది ఆటో ఇమ్యూన్ డిజీజ్. సో ఇది మన లైఫ్ స్టైల్ డిజీజ్ కాదు. చాలా మంది ఏంటంటే థైరాయిడ్ కూడా లైఫ్ స్టైల్ లో కలిపేశారు, బట్ ఇది ఆటో ఇమ్యూన్. ఇది వీళ్ళకి వస్తుంది వాళ్ళకి రాదని మనం ఏం చెప్పలేము. వస్తే డెఫినెట్ గా ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఒక 1-2 years లో నార్మలైజ్ అయిపోతుంది. ఇది స్మాల్ ఏజ్ వాళ్ళకి నుంచి. అండ్ చాలా సార్లు మనం థైరాయిడ్ లైఫ్ లాంగ్ అంటాం కదా, ఇది అలా కాదు, ఇది ఒక 2 to 3 years లో తగ్గిపోతుంది. ఇది హైపర్ థైరాయిడ్ గ్రేవ్స్ డిసీజ్ ఏదైతే ఉందో 2 to 3 years లో చాలా మందికి తగ్గిపోతుంది. సో దీనికి పర్టికులర్ గా ఈ గ్లాండ్స్ అనేవి ఆటో ఇమ్యూన్ గ్లాండ్స్ అంటున్నాం కదా, సో ఇవి ఏజ్ ని బట్టి ఏమైనా ప్రొడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? లేదండి, అంటే ఏజ్ ఏముండదు, బట్ ఫీమేల్స్ లో మోర్ కామన్. సో యూజువల్ గా అడల్ట్స్ లోనే అంటే 20 to 40 మధ్యలో ఎక్కువ కామన్ గా కనపడుతుంది. ఓకే ఓకే. సో ఫైనల్ గా సార్ వీళ్ళు తీసుకోవాల్సిన మెయిన్ జాగ్రత్తలు ఎలా ఉంటే బెటర్ అంటారు? సో ఇందాక నేను చెప్పినట్టు గుండె దడ అనిపిస్తున్నా, లేకపోతే చేతులు వణుకుతున్నా, స్వెట్టింగ్స్ ఎక్కువ ఉన్నా, వెయిట్ లాస్ అవుతున్నా, ఈ కాంబినేషన్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటే ఒకసారి థైరాయిడ్ చెక్ చేసుకుంటే, థైరాయిడ్ అబ్నార్మల్ ఉందనుకోండి, సో డెఫినెట్గా ఎండోక్రినాలజిస్ట్ ఎవరైనా కలిస్తే అక్కడ నుంచి ఐ థింక్ దే విల్ గైడ్ అండ్ హెల్ప్.
థైరాయిడ్ ఒకటే వచ్చింది మెడిసిన్ వాడుతున్నాం అనే దగ్గరే కాకుండా కొన్నిసార్లు మన హెల్త్ రెగ్యులర్ మానిటర్ చేయాల్సి ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది ఈ గ్రేవ్స్ డిసీజ్ ద్వారా. సో దీని ద్వారా థైరాయిడ్ అనేవి హార్మోన్స్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, కాన్సిక్వెన్సెస్ కూడా కొంచెం వర్సన్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. సో మీ థైరాయిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయో కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ స్టోరీస్ కోసం కీప్ వాచింగ్ ఐ డ్రీమ్.